200,000 and counting. That's the number of tech workers who've been fired this season. అన్న ఒక్క నిమిషం, మీరు లాస్ట్ వీక్ కానీ ఈ వీక్ కానీ ఏదైనా జాబ్స్కి అప్లై చేశారా? రిప్లై వచ్చిందా మరి ఏమైనా? ఫస్ట్ ఒక విషయం మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు మనకు కరెక్ట్గా సోషల్ మీడియాలో 2 ఎక్స్ట్రీమ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒక సైడ్ ఏమో అసలు జాబ్స్ లేవు, ఐటీ మార్కెట్ ఈజ్ డెడ్, టెక్ ఈజ్ డెడ్, ఏం లేవు అని ఒక సైడ్ వస్తుంది. ఇంకో సైడ్ ఏమో అలా ఏం లేదు, ఇండియా ఈజ్ సూపర్ పవర్, జాబ్స్ ఉన్నాయి, హైరింగ్ జరుగుతున్నాయి అని ఇంకొక సైడ్. సో ఇలా 2 సైడ్లు మనం చూసేసరికి కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. ఈ 2 మొత్తం తప్ప అంటే తప్పనే కాదు, అలా అని కరెక్ట్ అని కాదు. యాక్చువల్ రియాలిటీ ఏంటంటే 2026లో లే ఆఫ్ జరిగాయి. ఫస్ట్ 3 months, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ ఒరాకిల్, అమెజాన్ చాలా మందిని అయితే లే ఆఫ్ చేశాయి. నంబర్ చెప్తే మీరైతే షాక్ అవుతారు. కానీ అట్ ద సేమ్ టైం ఇండియాలోనే మార్చ్ మంత్లో 1,19,000 ఫ్రెష్ ఐటీ జాబ్స్కి హైరింగ్స్ అయితే జరిగాయి. ఈ విషయం కూడా మీరు తెలుసుకోవాలి. ఇది ఫిబ్రవరి కంటే 9% ఎక్కువ. అంటే జాబ్స్ లేవా అంటే ఉన్నాయి, కానీ టైప్ ఆఫ్ జాబ్స్ అయితే మారిపోయాయి. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక ఫిష్ కోసం మార్కెట్కి వెళ్ళారు. మీరు వెళ్ళింది ఓల్డ్ మార్కెట్కి, కానీ ఇప్పుడు ఆ ఫిష్ ఏదైతే ఉందో అది ఇంకొక మార్కెట్కి మారింది. మీరు ఆ మార్కెట్కి వెళ్తే మీకు అక్కడ ఫిష్ దొరకట్లేదు. అంటే ఫిష్ లేదని కాదు, ఫిష్ ఉంది, కానీ మీరు ఎతికే ప్లేస్ అయితే రాంగ్ ప్లేస్లో ఎతుకుతున్నారు కాబట్టి మీకు ఫిష్ దొరకట్లేదు. ఎట్ ది సేమ్ టైం ఐటీ జాబ్స్ కూడా సేమ్ అంతే. అసలు ఇప్పుడు ఏం మారిందంటే, బిఫోర్ అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే కంపెనీస్ లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఇవన్నీ ఏం చేసామంటే ప్రతి సంవత్సరం లక్షల మందిని హైర్ చేసుకొని వాళ్ళకి ఒక 3 to 6 months అలా ట్రైనింగ్ ఇచ్చి తర్వాత రొటీన్ మెయింటెనెన్స్గా బేసిక్ కోడింగ్ అదే ర్యాండమ్గా జరిగేది. ఇప్పుడేం జరిగిందంటే ఆ వర్క్ ఏదైతే ఉందో అవన్నీ ఇప్పుడు వచ్చిన ఏఐ టూల్స్ ఇవన్నీ ఆటోమేట్ చేస్తున్నాయి. సో కంపెనీస్కి ఫ్రెషర్స్ యొక్క అవసరం అయితే తగ్గిపోయింది దానివల్ల. అందుకు ఇది ఒక రీజన్. కానీ ఇంకొక సైడ్ చూడండి, వాల్మార్ట్, జేపీ మోర్గాన్, గోల్డ్మెన్ సాక్స్, యాపిల్ ఇలాంటి కంపెనీస్ వాళ్ళ యొక్క టీమ్ని అయితే ఎక్స్పాండ్ చేయబోతున్నాయి ఇండియాలో. సో వీటిని జీసీసీ అంటారు, అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. 2026లో ఇవి ఇండియాలో లక్షలకు పైగా కొత్త హైరింగ్స్ అయితే చేయబోతున్నాయి. సో ఏఐ స్టార్టప్స్ చాలా వస్తున్నాయి, ఫండింగ్ వస్తుంది. సో ఆ హైరింగ్ అనేది చాలా అగ్రెసివ్గా ఉండబోతుంది. సో మార్కెట్ అయితే కొలాప్స్ అవ్వలేదు, మార్కెట్ షిఫ్ట్ అయింది. సో ఓల్డ్ ప్లేసెస్లో వెతకడం ఆపండి, న్యూ ప్లేసెస్కి షిఫ్ట్ అవ్వండి. ఇప్పుడు అందరు అడిగే క్వశ్చన్కి హానెస్ట్గా ఆన్సర్ ఇస్తా. లే ఆఫ్స్ జరుగుతున్నాయా అంటే జరుగుతున్నాయి. సో జనరల్గా లే ఆఫ్స్ అనగానే చాలామందికి గుర్తొచ్చే వర్డ్ ఏఐ వల్ల లే ఆఫ్ జరుగుతున్నాయని. సో ఏఐ వల్ల జరగట్లేదా అంటే జరుగుతున్నాయి, కానీ అది మెయిన్ రీజన్ కాదు, అది ఒక పార్షియల్ ట్రూత్ అంతే. కానీ మెయిన్ రీజన్ అది కాదు. మెయిన్ రీజన్ ఏంటంటే ఒకటి వచ్చేసి ఓవర్ హైరింగ్. మీకు గుర్తుందా 2020, 21, 22 ఈ టైంలో మనకి పాండమిక్ వచ్చింది. సో అప్పుడంతా ఈ డిజిటల్ యూసేజ్ అయితే పెరిగిపోయింది. ఆన్లైన్ షాపింగ్, వీడియో కాల్స్, స్ట్రీమింగ్ ఇవన్నీ చాలా బూమ్ అయ్యాయి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇదంతా అయిపోయింది కదా. సో అప్పుడు కంపెనీస్ ఏం చేసాయంటే మళ్ళీ మనకి ఈ పీపుల్ దొరకరా అని చెప్పేసి నెసెసరీ కావాల్సిన దానికంటే ఎక్కువ హైరింగ్ చేసుకున్నారు. సో చాలామందిని హైర్ చేసుకున్నారు. సో తర్వాత మనకి 23, 24 ఈ టైంకి వచ్చేసరికల్లా అంతా నార్మల్ అయిపోయింది. సో పాండమిక్ వెళ్ళిపోయింది, అంతా నార్మల్ అయిపోయింది. ఆ గ్రోత్ ఏదైతే ఉందో అది చాలా స్లో అయిపోయింది. అప్పుడు చేసుకున్న ఓవర్ హైరింగ్ వల్ల ఒక్క టాస్క్కి చాలామంది వర్క్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అదంతా అన్నెసెసరీగా వర్క్ చేసేవాళ్ళు. కంపెనీకి కూడా మనీ ఏదైతే ఉందో అలా కొంచెం లాస్లో ఉండేది. సో కంపెనీ ఇప్పుడు రియలైజ్ అయింది అంత. సో ఆ రీస్ట్రక్చరింగ్ చేయడం స్టార్ట్ చేశాయి. సో దీనివల్ల ఎక్స్ట్రా పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసేసాయి. సో ఇదొక రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి ఏఐ ఇన్వెస్ట్మెంట్. కంపెనీస్ అనేవి ఏఐలో ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు ప్రతి కంపెనీ ఏఐని యూజ్ చేస్తుంది. కొన్ని కంపెనీస్ ఏఐ ప్రొడక్ట్స్ చేయడం కావచ్చు, అవి చేయని కంపెనీస్ ఏమో ఏఐని వాళ్ళ వర్క్లోకి ఇంటిగ్రేట్ చేసుకుంటున్నాయి. సో డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ప్రతి కంపెనీ ఏఐని వాడుతుంది. సో ఆ ఏఐ మీద ఇన్వెస్ట్ చేయడానికి కంపెనీకి మనీ అయితే కావాలి. ఉన్న టీంలో ఎక్స్ట్రా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసేసి మనీ సేవ్ చేస్తూ ఆ మనీని ఏఐ డెవలప్మెంట్కి వాడుకుంటున్నాయి. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏఐ ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉందా అంటే లేదు, ఏఐ ఇంకా పర్ఫెక్ట్ కాలేదు. మనం జనరల్గా ఏఐ టూల్స్ యూజ్ చేసేటప్పుడు చాలా మిస్టేక్ చూస్తాం. మనమే కాదు, మనం జనరల్గా న్యూస్లో కూడా చూస్తుంటాం.
పలానా కంపెనీలో ఇలా జరిగింది, ఏ ఈ ఇష్యూ తెచ్చింది, వార్నింగ్స్ వచ్చాయి, అది వచ్చాయని చెప్పేసి చాలా న్యూస్ అయితే చూస్తాం. నిజమే, ఏఐ కోడ్ జనరేట్ చేయగలదు, కానీ ఆ కోడ్ని వెరిఫై చేయడానికి ఒక హ్యూమన్ కావాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఒక బిల్డర్కి ఒక ఇల్లు కట్టమని చెప్తే ఆ బిల్డర్ ఫాస్ట్గా వాల్స్ కట్టడం అవన్నీ చేయగలడు, కానీ ఆ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఆ ప్లానింగ్, ఎక్కడ డోర్ పెట్టాలి, ఎక్కడ విండోస్ పెట్టాలి, అదంతా ఆ స్ట్రక్చర్ అదంతా చెప్పేది ఎవరు? ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు. అంటే ఒక హ్యూమన్ కావాలి. ఇన్ ఏ సేమ్ వే ఏఐ కోడ్ని జనరేట్ చేయగలదు, కానీ ఆ కోడ్ ఎలా ఉండాలి, ఆ కోడ్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఆ కోడ్ అసలు ఏం బిల్డ్ చేయాలి, అది కరెక్టా కాదా, దాంట్లో ఉన్న ఇష్యూస్ ఏంటి, దాన్ని ఎలా చేంజ్ చేయాలి, ఇంకా ఏం మార్చాలి, ఇవన్నీ చేసేది ఎవరు? ఒక హ్యూమన్. సో దానికి హ్యూమన్ కావాలి, ఆ హ్యూమన్ మీరే అవ్వాలి. అందుకే ఒక సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి, ఏఐ ఎప్పుడు మీ జాబ్స్ని తీసుకోదు, ఏఐని వాడే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ జాబ్స్ని తీసుకుంటారు. సో ఇప్పుడు జరుగుతున్న చాలా లే ఆఫ్స్ వల్ల కావచ్చు, ఇప్పుడు ఏది ఒరాగిల్ 16,000 మెంబర్స్ అని, అమెజాన్ 10,000 మెంబర్స్ అని, ఇంకొక దగ్గర 1,600 మెంబర్స్ అని, ఇలా ఇవన్నీ చూసి అసలు హైరింగ్సే జరగట్లేవు, జాబ్ ఆపర్చునిటీస్ లేవు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు, కానీ అది తప్పు. లే ఆఫ్ చేసిన అవే కంపెనీస్ ఎట్ ది సేమ్ టైం ఇంకొక సైడ్లో న్యూ ఫ్రెషర్స్కి మంచి ఓపెనింగ్స్ ఇస్తున్నాయి, అగ్రెసివ్గా హైరింగ్ చేయడం స్టార్ట్ చేశాయి. గూగుల్ ఇప్పుడు అగ్రెసివ్గా హైరింగ్ చేసుకుంటుంది. ఐబిఎం కంపెనీలో మన మార్చ్లో ఒకే డిపార్ట్మెంట్లో 100 నుంచి 200 మెంబర్స్ని హైర్ చేసుకున్నారు. 100 నుంచి 200 మెంబర్స్ని ఒకే డిపార్ట్మెంట్లో. సో పెద్ద కంపెనీస్ ఒక పక్క లే ఆఫ్ చేస్తూ ఎక్స్ట్రా మెంబర్స్ని తీసేస్తూ ఇంకొక పక్క ఫ్రెషర్స్కి ఓపెనింగ్ కల్పిస్తున్నాయి. అంటే ఇక్కడ హైరింగ్ ఆగలేదు, హైరింగ్ టైప్ అనేది మారింది. సో బిఫోరు డిగ్రీ ఉండి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండి బేసిక్ కోడింగ్ వచ్చి ఉంటే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాదు. మీకు స్కిల్స్ ఉన్నాయా లేవా, మీరు రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేశారా లేదా, మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ఇవన్నీ చూస్తున్నాయి. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే మనకి జనరల్గా ఎవ్రీ ఇయర్ ఒక 15 lakh పీపుల్ గ్రాడ్యుయేట్ అవుతూ ఉంటారు. సో వాళ్ళలో ఇప్పుడు 2026లో ఐటీ సర్వీసెస్లో పెద్ద కంపెనీస్ అన్నీ కలిసి 80,000 పీపుల్స్కి మాత్రమే జాబ్స్ ఇస్తాయి. సో మనకి అరే 80,000 అంటే పెద్ద నెంబరే కదా అనిపిస్తుంది, కానీ 15 lakhsలో 80,000 జస్ట్ 6% మాత్రమే, అంటే ఇంకా తక్కువే కావచ్చు. సో ఆ 6% మెంబర్స్కి మాత్రమే జాబ్స్ వస్తున్నాయి. మిగిలిన 94% ఆఫ్ ది పీపుల్ డైరెక్ట్గా జాబ్స్ తెచ్చుకోలేకపోతున్నారు. దాంట్లో కొంతమంది ఏంది మాస్టర్స్ అని చెప్పేసి అలా ఫారెన్ వెళ్ళిపోతారు, ఇంకా కొంతమంది ఏమో వేరే డిపార్ట్మెంట్కి వేరే ఫీల్డ్కి వెళ్ళిపోతారు. సో మరి ఇప్పుడు 80,000 పీపుల్ ఎవరికైతే జాబ్ ఆఫర్స్ వచ్చాయో మరి వాళ్ళకి అందరికీ ఓకేనా అంటే, దీంట్లో కొంతమందికి ఆఫర్ లెటర్స్ వస్తాయి, కానీ జాయినింగ్ లెటర్స్ విషయానికి వచ్చేసరికి కొంతమందికి 6 months పడుతుంది, కొంతమందికి 1 year పడుతుంది, కొంతమందికి ఇంకెక్కువ టైం పడుతుంది, ఇంకా కొంతమందికి అసలు రానే రాదు. ఇదేదో మిమ్మల్ని డిస్కరేజ్ చేయడానికి నేనేం చెప్పట్లేదు, రియాలిటీ. సో మీరు ఏం చేయాలంటే టీసీఎస్, ఇన్ఫోసిస్ వీటిని మాత్రమే టార్గెట్గా పెట్టుకోవడం ఇది 2026లో కరెక్ట్ స్ట్రాటజీ కాదు. మీ స్ట్రాటజీ మారాలి. ఎలా మారాలో ఇప్పుడు చూద్దాం మనం.